మరి పాస్టర్ గారు డానియల్ గారు చక్కని వర్తమానం మనకు అందించారు. మరి ఇంకా ఇలాగే వింటూ ఉండాలనిపించింది, కానీ మరి మాకు అవకాశం ఇచ్చారు. సో ఈ రెండో ప్రసంగంలో మన హైదరాబాద్ నుంచి మేము రావడం జరిగింది. సో సమయము మేము ఎంతసేపు చెప్తామో అనుకోకండి. సో చాలా కొద్ది సమయమే ఒక పాట పాడి దేవుణ్ణి మహింపరిచి మరి వాక్యభాగంకి వెళ్ళిపోదాం. మరి మన మధ్యలో మరి ఈ ప్రసంగం చేయడానికి పాస్టర్ సునీల్ మైసంగ్ గారు వారు ప్రసంగికులు, వారు గజ్వేల్లో సేవ చేస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వారు వాడబడుతూ ఉన్నారు. మరి ఈ నూతన సంవత్సరంలో అనుకోలేదు, మరి 2 రోజుల్లోనే మరి మీ గ్రామానికి రావడానికి దేవుడు కృప చూపాడు. మిమ్మల్ని అందరూ చూడడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. సో మనమందరం కొద్దిసేపు దేవుణ్ణి మహింపరిచి కొద్ది దేవుని మాటలు మరొకసారి విని ధన్యులం అవుదాం. మరి మన మధ్యలో పాస్టర్ నోపాల్ గారు కూడా వచ్చారు, వారి వెనకాల కూర్చున్నారు. సో వారికి కూడా నా వందనాలు. మీ అందరు కూడా నా వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో దేవుడు ఇంకా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. తమ్ముడు నవీందర్ గజ్వేల్లోనే పాస్టర్ గారి దగ్గర మరి వారి చర్చిలోనే ఉంటూ చక్కని వర్షిప్ లీడ్ చేస్తూ ఉంటాడు. సో తమ్ముడు రావడం జరిగింది. ఇంకా మాతో పాటు శ్రావణ్ మంచి తబలా వాయిస్తాడు, రాజు కూడా తబలా వాయిస్తాడు. తర్వాత పాస్టర్ రవితేజ ఉన్నారు, వారు కూడా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. సో తర్వాత తుకారాం బ్రదర్, వారు కూడా మంచి సింగర్. తర్వాత పవన్ పాస్టర్ గారు కూడా ఉన్నారు, వారు కూడా మంచి వీరందరికీ తబలా మాస్టర్ అన్నమాట. వారు కూడా సేవకులే, తబలా నేర్పిస్తూనే ఈ లైవ్ టెక్నికల్ కూడా వారే చూస్తూ ఉంటారు. సో దేవుడు మేమంతా ఒక కలిసికట్టుగా ఎక్కడికి వెళ్ళిన దేవుని సేవ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడికి రావడం అనేది మరి అనుకోలేదు. మరి నాన్నగారి పరిచయం ద్వారా వారి గృహంలో ఆల్రెడీ మొన్న ప్రీ క్రిస్మస్ చిన్న మెసేజ్ చెప్పడం జరిగింది. ఆ విధంగా వారితో మాకు పరిచయం ఏర్పడింది. సో ఈ సంవత్సరంలో కూడా మరి కొద్ది రోజుల్లోనే వారి గ్రామానికి రావడానికి దేవుడు కృప చూపాడు. చక్కని మీటింగ్ ఏర్పాటు చేసిన నాన్నగారిని మరి దేవుడు ఆశీర్వదించాలి. వారు చేస్తున్న చేతి పనులంతా కూడా దేవుడు ఆశీర్వదించాలి. ఇంకా అనేక మీరు నిర్వహిస్తూ వారు అనేకులకు రక్షణకరంగా ఉండాలని మరి కోరుకుంటూ ఇక్కడ ఉన్న సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని మరి కోరుకుంటూ ఉన్నాను. సో నా గురించి నేను పరిచయం చేసుకోలేదు. నా పేరు పాస్టర్ స్వరాజు. సో నేను సంఘటనలో పరిచయం చేస్తూ ఉంటాను. సో అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క స్థలం చేస్తాం. నోపాల్ పాస్టర్ గారు మెదక్లో ఉంటారు, నేను సంఘటనలో ఉంటాను, పాస్టర్ గారు గజ్వేల్లో ఉంటారు, తుకారాం గారు ఏమో బిచ్చుకుందాలో ఉంటారు, రవితేజ పాస్టర్ గారు నారాయణఖేడ్లో ఉంటారు. సో ఎక్కడున్నా అందరము తెలంగాణ నలుమూలలో ఉండేమో అందరం కూడా ఒక దగ్గర కలుసుకొని మరి ఈ రీతిగా పరిచయలో సాగిపోతూ ఉంటాం. సో దేవుని కృప ఈ రీతిగా ఈరోజు మొదలుగా రావడం జరిగింది. సో రాజు కూడా ఉన్నాడు, ఆయన కూడా చక్కని పాటలు పాడుతూ ఉంటాడు, చక్కగా తబలా వాయిస్తూ ఉంటాడు. సో మేమందరం వర్షిప్ లీడ్ చేయం, కానీ తమ్ముడు పాడతాడు. ఒక పాట పాడిన తర్వాత మన వాక్యభవనంకి వెళ్ళిపోదాం. అందరం కొద్దిసేపు లేచి నిల్దాం, ఒక పాట పాడి దేవుని మహిమపరచు. కొద్ది రిఫ్రెష్ కొరకు, రెండవ వర్తమానం కంటే ముందు కొద్ది రిఫ్రెష్ కొరకు అందరం కూడా మరొకసారి విన్న వాక్యాన్ని బట్టి మరొకసారి దేవుడు మనతో మాట్లాడినట్టుగా కొద్దిసేపు దేవుని స్తుతించుదాం. మన దేవుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతించదగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు స్తుతికి పాత్రుడు, అధిక స్తోత్రారుడు. రాత్రి అందరు కన్నులు కొనియాడబడుచున్నవాడు. దేవుని స్తుతిద్దాం. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. నువ్వు చేసిన మేళ్ళ కొరకై నీకు స్తోత్రాలను చెప్పుదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు. అయా మా పైకి దిగిరండి పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని బలపరచడానికి దిగిరమ్మని ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మీ శక్తి చేత నింపడానికి దిగిరండి తండ్రి అని ప్రార్థిద్దాం. అందరూ కూడా ఏక మనసుతో మన ముందున్న యేసయ్యను చూస్తూ స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా ఈ దినామా పైన మీరు కమ్ముకోమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీ శక్తి చేత దిగిరండి నాయన, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ చేత ఆవరించ దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని అభిషేకించ దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఆనాడు పెంతెకోస్తు దినాన దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవ ఈ దినాన కూడా మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరు అన్య భాషల చేత నింపబడుతూ అయ్యా మాట్లాడుతురు గాకని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి
వచ్చే సమయము, మన మధ్యలో దిగి వచ్చే సమయము, ఆయన అభిషేకించే సమయము, ఆయన తన ఆత్మచేత నింపి బలపరిచేవాడుగా దిగి వస్తున్న సమయం. స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దిగిరండి దిగిరండి దిగిరండి. నీకు వందనాలు 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 అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అతని నాయన నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా ఏకమనసుతో స్తుతిద్దాం. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. ఇదిగో మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా, నీ వాక్కు నీ మాట చాలు నాయన మా జీవితాలను మార్చడానికి. నాయన నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నీ వాక్కును సకల జగత్తును ప్రభాతని నాయన వాక్కు చేత కలిగించిన వాడ నీకు వందనాలు. ఇదిగో నాయన మీ వాక్కు చాలు మా జీవితాలను మార్చడానికి నీకు స్తోత్రాలు. నీ వాక్కును పలికించమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. నన్ను ఇంతవరకు ఆదుకొన్నావు. నన్ను ఇంతవరకు ఆదుకొన్నావు. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన
స్తోత్రం మా తండ్రి నీకు వందనాలు. ఎల్ షడాయ్ నీకు స్తోత్రం. ఎలోహీ నీకు స్తోత్రం. హల్లెలూయా 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 రెండు చేతులు పైకెత్తాం. దేవా దేవానికి వందనాలు వందనాలు. దిగి వచ్చిన దేవానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకెత్తాం. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. సేవించద నిన్నే నా యేసయ్యా, సేవించద నిన్నే నా యేసయ్యా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, నీకే. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి నానేసి నీకు వందనాలు వందనాలు ప్రభువా. అయ్యా మా యొక్క బీద స్తుతి కానుకను ప్రభువా నీకు అర్పిస్తున్నాం. అయ్యా మీరు అంగీకరించండి తండ్రి. నాయన మస్తుల సింహాసన ఆశీనులు కండి. ఇశ్రాయేలు స్తోత్రం మీద ఆశీనువగు దేవా, మా స్తోత్రం మీద మీరు ఆశీను కండి నాయన. మీరు దిగిరండి నాయన. అయ్యా ఇదిగో మరొకసారి నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు వందన. అయ్యా నీ యొక్క అభిషేకాన్ని మంది మీరు కుమ్మరించినందుకు వందన. నీ ఆత్మను మేము కుమ్మరించినందుకు వందన. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్న వాగ్దానం అందులో నెరవేర్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా ఇదిగో ప్రభా ఇంతవరకు దాసుని మరుగుపరుచుకొని మాతో విస్తరించి మాట్లాడేందుకు వందనాలు. అయ్యా ఇదిగో మరొకసారి అయ్యా ఇదిగో నేను నీ దాసుల ద్వారా కూడా అయ్యా గజ్వేల ప్రాంతంలో వచ్చిన పాస్టర్ గారి ద్వారా కూడా నేను మీరు మాతో కొద్దిసేపు మీరు మాట్లాడిన తండ్రి నాయన. మీరు మాట్లాడితే బ్రతుకుతా. నీ మాట జీవము గలది తండ్రి. అయ్యా ఇదిగో నేను చచ్చిన మేము బ్రతుకుతా. మనుషులు రొట్టె వలనే మాత్రమే కాదు, నీ నోటి నుంచి ప్రతి మాట బ్రతుకుతాము కనుక ఒక్క మాట మీరు మాట్లాడండి తండ్రి నాయన. ఒక్క మాట బ్రతికిస్తుంది, ఒక్క మాట నడిపిస్తుంది, ఆదరిస్తుంది. అయ్యా జీవము గల వాకు బయలుదేర చేయండి తండ్రి నాయన. నీ సత్యం బయలుదేర చేయండి నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా మాకు కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన నిరీక్షణ అయ్యా ఇదిగో నాయన మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆదరింపజేసి తెప్పరలేజేసి ఈ నూతన సంవత్సరంలో ఇంకెక్కువగా ప్రభువా విశ్వాసంలో ప్రగతికి మీరే సహాయం తెచ్చేయండి. పౌలు ఎలాగైతే నా పరువు కడముచ్చింది అన్నాడో ప్రభా, ఇంతవరకు మేము నడుస్తున్న వారిగా పాకుతున్న వారిగా ఉన్నట్లయితే మమ్మల్ని లేవనెత్తండి. దావీదులాగా మా కాళ్ళ లేడి లేడి కాళ్ళలాగా చేసి మా విశ్వాస యాత్రలో పరిగెడే భాగ్యం మాకందరికీ దయచేయమని గొప్ప ఉద్యమము అయ్యా ఈ గ్రామంలో మీరు తీసుకొని వచ్చి ఇక్కడ సంఘం తీర్చి ఆశీర్వదించండి. చేయక అయ్యా ఇక్కడ చీకటి శక్తులన్నిటినీ నీకు విరోధంగా ప్రభా ఉన్న చీకటి శక్తులన్నీ కాల్చివేస్తూ గద్దిస్తూ బంధిస్తున్నా అయ్యా ఇదిగో ప్రభా మరొకసారి తండ్రి నాయన దాసుందని నాతో మాతో అందరితో మాట్లాడమని ముందుని కొద్దిపాటి సమయాన్ని కృపాసంకి అప్పగిస్తుండగా నీ వాక్య వినే మనస్సు ఏకాగ్రత శ్రద్ధ మాకందరికీ విన్న వాక్యాన్ని
ధ్యానిస్తూ నెంబర్ వేసుకుంటూ నూరంతలను ఫలించే కృప అనుగ్రహించమని, నీ వాక్యమునకు లోబడే మనసు కృప అనుగ్రహించమని యేసు నెంబడి గురించి నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందా? మరి సమయాన్ని ఏమాత్రము ఆలస్యం చేయకుండా మరి మన మధ్యలోకి విచ్చేసిన పాస్టర్ సునీల్ మహేశ్వరం గారు వారు మనతో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. మరి వారు కట్టె కొట్టే తెచ్చన్నట్లుగా 3 ముక్కల్లో కూడా దేవుని వాక్యాన్ని చెప్పగలరు. సో వారు మన మధ్యలో ఉన్నారు. వారు మరి గజ్వేల్ ప్రాంతంలో సేవ చేస్తూ అటు గడిచిన 15 సంవత్సరాలుగా మరి ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. వారి పరిచయలో దాదాపుగా 150 మంది యవన బిడ్డలను రక్షణ నడిపించగలిగారు. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ మరి అనేక ఉద్యోగ కూటాల ద్వారా, ప్రసంగాల ద్వారా అనేకులను మరి పడిపోయిన వారి లేవనెత్తు రక్షణలో స్థిరపరుస్తూ మరి రక్షణలో ముందుకు సాగడానికి ఎంతోగానో వారు ప్రసంగాల ద్వారా మరి దోహదం చేస్తూ ఉన్నారు. సో వారు ఈ ప్రాంతానికి రావడం మరి మనందరికీ ఆస్వాదకరం. సో వారిని మనం కొద్దిసేపు మరి సపోర్ట్తో సన్మానిస్తూ స్వాగత సమయాన్ని వారికి అప్పగిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి చక్కటి స్తుతి ఆరాధన నడిపించినటువంటి మిత్రులు పాస్టర్ దైవజనులు స్వరాజ్ గారిని బట్టి, నవీందర్ తమ్ముని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా ఆలస్యమైంది. మరి మేము ఉదయకాలము 9 గంటలకు బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి 5 అయింది. సో ఇప్పుడు మళ్ళీ ప్రేయర్ అయిపోగానే బయలుదేరాం. రేపు పొద్దున్నే మాకు అటు మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రాంతంలో బైబిల్ స్టడీ ప్రోగ్రాం ఒక పెద్ద కార్యక్రమం ఉంది. అది మేమే నిర్వహిస్తున్నాము. అక్కడ తెలంగాణలో చాలా మరి ప్రాంతాల నుంచి ఆ యొక్క బైబిల్ పరిశోధన తరగతికి అనేక మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇప్పుడు బయలుదేరామంటే మేము పొద్దున్న 7 గంటల వరకు ఎక్కడ ఆగకుండా కారు నడుపుకుంటూ వెళ్తే పొద్దున 6-7 గంటల వరకు మేము హైదరాబాద్ మేము వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్తాం. యాక్చువల్గా ఈ పాటికి ముగించి బయలుదేరాల్సింది, అయినా పర్వాలేదు, దైవజనులు మరి వారికి ముందు సమయం ఇచ్చారు. మేము అనుకోకుండా మధ్యలో వచ్చాం. మరి మిత్రుడు నాని గారు ఇంతకుముందు అయ్య గారు చెప్పినట్లుగా వారు ఒక క్రిస్మస్ సెలబ్రేషన్లో హైదరాబాద్ ప్రాంతంలో మరి కలుసుకోవడం జరిగింది. తుకారాం బ్రదర్ ద్వారా మరి వారి కుటుంబానికి వెళ్ళాం, ప్రార్థన చేశాం. అక్కడ కూడా దేవుడు బలమైనటువంటి వాక్య సందేశాన్ని విడుదల చేశాడు. హల్లెలూయా. మరి నేను ఇంతకుముందు అన్న చెప్పినట్లుగా చాలా క్లుప్తంగా చెప్తాను. ఎక్కువసేపు చెప్పేటంత వయసు కానీ, సీనియారిటీ కానీ, అనుభవం కానీ నాకు లేదని మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. నాకు ఇంత చిన్నవాడు ఏం చెప్తారు, ఈయనకేం అనుభవం ఉంది అనుకుంటారు. కాబట్టి నేను మరీ విస్తరించి మాట్లాడేటటువంటి సమయం ఇది కాదు. చాలా క్లుప్తంగానే మీ అంచనా, మీ విడుదల సమీపమై ఉన్నది. హల్లెలూయా. మీరు తలలు పైకెత్తుకొని దేవుణ్ణి స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యం ఒక చిన్న మాట చదువుదాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో నుంచి ఒక చిన్న మాట చదివి దేవుని యొక్క వాక్యమును వెళ్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చదవన లేఖన భాగమును దేవుడు మన వెలికిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చాలా క్లుప్తంగా మాట్లాడతాను కనుక మీరు జాగ్రత్తగా దేవుని ఒక వాక్యాన్ని ఆలకించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. పునరావృత్తి లేకుండా, అంటే చెప్పిన మాట మళ్ళీ చెప్పకుండా చెప్తాను కనుక మీరు మనసు అటు ఇటు పెట్టి వింటే అర్థం కాదు. విషయం అర్థం కావాలంటే కొంత జాగ్రత్తగా ఆలకించాలి. సీరియల్స్ చూస్తున్నప్పుడు మరి మొన్న హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది చాలా సీరియస్గా సీరియళ్ళ గురించి డిస్కషన్ చేశారు. అది యూట్యూబ్లో ఉంది. అందరు తుఫాన్లో కొట్టుకుపోతుంటే 2 ఆడళ్ళు ఫోన్లు చేసుకొని ఎడదాకా వచ్చింది చిన్నారి పెళ్లి కూతురని అడుగుతుంది. ఎవరి పెళ్ళి అబ్బా, ఏమైంది, పెళ్ళి అయిపోయిందని నేను అనుకున్నా. అది సీరియల్ అంట, చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి. సో అది మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను పోయి కూర్చొని చిన్నారి పెళ్లి కూతురు చూస్తే ఈ అత్త ఎందుకు కోడల మీద సీరియస్ చూస్తుందో నాకు అర్థం కాదు. ఆమె ఈమెను సీరియస్ చూస్తుంది, వీళ్ళిద్దరిని ఇంకోటి సీరియస్గా చూస్తాడు. ఆ ముగ్గురు చూసేది ఈ కూర్చొని ఈమె సీరియస్గా చూస్తుంది. అక్కడ ఆ కోడలి పిల్లి ఏడుస్తుంది, ఇక్కడ ఈ కోడలి పిల్లి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో మనకు అర్థం కాదు, కానీ ఆమెకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తుంది కాబట్టి.
కాబట్టి అది మన కంటిన్యూషన్ అనేది ఉంటేనే విషయం అనేది అర్థమవుతుంది. కనుక మీరు జాగ్రత్తగా వింటేనే నేను చెప్పే విషయం కూడా అర్థమవుతుందని చెప్తున్నా. హల్లెలూయా. మీరు పరధ్యానంలో మాలోకంలో ఉండి ఇంటికాడ నేను వచ్చేటప్పుడు గ్యాస్ బంద్ చేసి వచ్చినా లేదని గుర్తుకొస్తుంది తిరిగి వచ్చిన తర్వాత. సో కాబట్టి ఇంటికాడ ఏముంది ఏం కథ అన్ని మర్చిపోదాం, శ్రద్ధగా దేవుని ఒక వాక్యాన్ని కొద్దిసేపు విందాం. హల్లెలూయా. బైబిల్లో దేవుడు చాలాసార్లు చెప్తాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగుతుందని మరి రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, మీరేం విడుచున్నారో జాగ్రత్త చూసుకోండి అంటాడు మార్కు సువార్త 4:24. కాబట్టి మనం వినడానికి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తామో వారితో దేవుడు మాట్లాడతాడు. మీరు వినుచు ఉండగానే మీ మీదికి దేవుని యొక్క శక్తి కమ్ముకుంటుంది అనమాట. హల్లెలూయా. దేవుడు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, ఎవరితో నేను మాట్లాడతాను, ఎవరైతే వింటారో వారితో మాట్లాడతాను, వినని వారితో నేను మాట్లాడాను. చాలామందికి ఇది ఒక డౌట్, ఎట్లా మాట్లాడతాడంటే దేవుడు నాతో దేవుడు మాట్లాడని చెప్తాను. ఎట్లా మాట్లాడతాడు దేవుడు అంటే, వినడానికి నా యొక్క చెవులు, నా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు దేవునికి అప్పగించాను కనుక దేవుడు నాతో మాట్లాడిండు. వినబుద్ధి లేని వారితో దేవుడు మాట్లాడాడు. ఇది మరి గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్పాడు ఈ మాట, విందురని నేను ఎవరితో మాట్లాడదును, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్న వారు కాదు అంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ అందరికీ అది వినిపిస్తలే స్వరం. ఏదో దైవజనులు వచ్చేదో వాక్యాలు చెప్పిపోతారు, మేము కూర్చున్నాం విన్నాం వచ్చిన ఇంటికి అన్నట్లు తప్పితే దేవుని యొక్క స్వరం ఏందో క్యాచ్ చేసేంత మెచ్యూరిటీ కానీ అండర్స్టాండింగ్ చేసుకుంటేంత సీరియస్నెస్ కానీ చాలామందికి లేదు. కనుక మీరు శ్రద్ధగా ఆలకిస్తే తప్ప దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడిండో అనే విషయం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో దేవుడు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి జరిగినటువంటి సంభవం మనం గమనిస్తే, ఏ వ్యక్తి గురించి ఈ సంగతులు మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి యూదుడు కాదు. ఏ వ్యక్తి గురించి ఈ సంగతులు మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి ఇజ్రాయేలు జనాంగానికి చెందినటువంటి వాడు కాదు. ఆయన ఒక అన్య జనాంగానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఆయన జీవితంలో కొన్ని ధర్మకార్యములు ఉన్నవి అని చెప్తాడు. 10వ అధ్యాయం 1వ వచనములో, ఇటాలి పటలమనబడినటువంటి పటాలములో 1వ వచనం చదువుతున్నాను. శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసరాయులో ఉండే, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మములు చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఏ దేవుడో తెలియదు. రోమిలో యొక్క పద్ధతి ఏంటంటే బహుదేవత ఆరాధికులు వాళ్ళు. ఆయన మనసులో ఉంది ఇంతమంది దేవుళ్ళుగా ఉన్నా ఒక్కడే ఒక ఆయన ఉన్నాడు ఎవరో అనేది తన మనసులో ఉంది. ఆయన యేసుక్రీస్తు అని తెలియదు, కానీ ఆయన భక్తి సాధన చేస్తూ ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ధర్మకార్యములన్నీ కూడా దేవుని దగ్గరికి పోయినాయి. హిందూ ఫిలాసఫీలో ఒక మంచి పద్ధతి ఉన్నది వారికి, ఏంటంటే ధర్మకార్యాలు చేయడం, నీతి క్రియలు చేయడం, చేసిన పాపాలు పోవాలంటే పుణ్యాలు చేయాలనేటువంటి పద్ధతి ఒకటి వారికి నేర్పించారు. ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, ఎదవేసిన బట్ట ఏటి చాకలి పాలు, కొడుకు వండు అన్నము కాకుల పాలు, తాను ధడించిన, తాను గణించిన, తాను సంపాదించినటువంటి ధనము ఇతరుల పాలు, తాను చేసినటువంటి ధర్మమే తన పాలని ఒక సూక్తి వాళ్ళకి చిన్న పోషణ నేర్పిస్తారు. ధర్మకార్యాలు చేయాలి రా బాబు, మన వెనకాల గవే వస్తాయి అంటారు. ఆ కోవకు చెందినటువంటి భక్తుడు అన్నమాట ఈయన. చాలా మంచి ధర్మకార్యాలు, బీదలకు ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, తన ఆస్తిలో కొంత బీదలకు సహకరిస్తున్నాడు, ఆకలితో ఉన్న వారికి భోజనాలు పెడుతూ ఉన్నాడు, దుప్పట్లు లేని వారికి దుప్పట్లు పంచుతూ ఉన్నాడు, చాలా మంచి ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈయన క్రైస్తవ జనాంగానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఇజ్రాయెల్ జనాంగానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన ఒక అన్యుడు, ఈయన ఒక రోమా మరి సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక శతాధిపతి. దేవుడి బిడ్డలారా, ఆ వ్యక్తి యొక్క ధర్మకార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి, కానీ ఆ వ్యక్తి వెళ్ళడానికి మాత్రం యోగ్యుడు కాదు. నువ్వు చాలా మంచిగా బతుకుతున్నావు, చాలా నీతి క్రియలు చేస్తూ ఉన్నావు, కానీ నువ్వు దేవుని దగ్గరికి పోవాలంటే నీ ధర్మకార్యాలు, నీ నీతి క్రియలన్నీ నేను తీసుకెళ్ళలేవు. నీ ధర్మకార్యాలు వెళ్తాయి, నీ నీతి క్రియలు వెళ్తాయి, దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళవు. శతాధిపతి యొక్క పరిస్థితి అదే. ఈరోజు ఆ పరిస్థితి ఈరోజు కోట్ల మందిది ఉంది. చాలా మంది మంచివారు, గొప్పవారు, మంచి కార్యాలు చేస్తున్నటువంటి వారు, నీతి క్రియలు చేస్తున్నవారు, త్రాగుడు అలవాటు లేదు, తిరుగుడు అలవాటు లేదు, వ్యభిచారం అలవాటు లేదు, కానీ వారికి ఒక సమస్య ఉంది. నీ ధర్మకార్యాలు అన్నీ కూడా ఎందుకొరకు పనికొస్తాయి అంటే, ఇక్కడ కొర్నేలైనటువంటి భక్తుల యొక్క ధర్మకార్యాలు ఎందుకు పనికొచ్చినాయంటే, ఆ వ్యక్తి ఇంటికి పేతురు వచ్చి సువార్త చెప్పడానికి పనికొచ్చినాయి. హల్లెలూయా. ధర్మకార్యాలు చేస్తున్నటువంటి ఏ మతంలో ఉన్నవారైనా, ఏ కులంలో ఉన్నవారైనా
వారు చేస్తున్నటువంటి ధర్మకార్యాలు యథార్థమైనటువంటి ధర్మకార్యాలు అయితే, వారు చేస్తున్నటువంటి ధర్మకార్యాలు స్వార్థంతో కూడుకున్న ధర్మకార్యాలు కాకపోతే, వారి భోగెచ్చల నిమిత్తం చేస్తున్న ధర్మకార్యాలు కాకపోతే, వారి దగ్గర ఖచ్చితంగా క్రీస్తు స్వార్థ ప్రకటించేటటువంటి వ్యక్తిని దేవుడు పంపుతాడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. హల్లెలూయా. ఇక్కడ కొర్నేలు అనేటువంటి భక్తుడు చాలా నీతిగా బ్రతుకుతున్నాడు, చాలా మంచి ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఒక మూటగా ప్రభు దగ్గరికి వెళ్ళినాయి. ఇన్ని ధర్మకార్యాలు చేశాను కదా ప్రభు, నాకు పరలోక రాజ్యం ఇవ్వచ్చు కదా అంటే ఇయ్యాడు దేవుడు పరలోక రాజ్యం. నువ్వు పరలోక రాజ్యానికి ఒక పౌరునిగా, పరలోక రాజ్యానికి హక్కుదారుడుగా కావాలంటే నీ ధర్మక్రియలన్నీ కూడా నేను నడిపించదు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ధర్మక్రియలన్నీ కేవలము మురికి గుడ్డలే అంటాడు యెషయా గ్రంథం 64వ అధ్యాయము 10వ వచనంలో. మనం చేస్తున్నటువంటి నీతి క్రియలన్నీ కూడా ఎటువంటి అంటే దేవుని దృష్టికి మురికి గుడ్డలే. నీ ధర్మకార్యాలు, ఒకవేళ నేను చెప్తున్నానండి, మనుషులు చేస్తున్నటువంటి ధర్మకార్యాల ద్వారా, నీతి క్రియల ద్వారా పరలోక రాజ్యానికి వేడిదే వాస్తవం అయితే, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి తనకున్న సమస్త వైభవాన్ని వదులుకొని, కాళ్ళు చేతుల్లో మేకులు, ఒళ్ళంతా కొరడ దెబ్బ గాయాలు, దున్నిన పొలంలాగా తన శరీరం, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దినారు, మరణ వేదన అనుభవించి శిలువ మరణం పొందాల్సినంత అవసరం లేదు. నీతిగా బ్రతకండి బాబు, మీకు పరలోక రాజ్యం వస్తుందని చెప్పవచ్చు. కానీ ఎంత నీతి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి బ్రతికినా లాభం లేదు. ఈ లోకంలో చాలామంది మహర్షులు ఉన్నారు. వారి బుద్ధి వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు దేవుని కొరకు అన్వేషణ చేస్తూ అడవులలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మహర్షులు అంటారు వారిని, మునీశ్వరులు అంటారు వారిని. వారు ఏం తప్పు చేస్తారంటే అడవుల్లో, సొరంగాల్లో చెట్లకు వేలాడుతూ చెట్ల కింద తపస్సులు చేస్తూ ఉంటారు. వారు ఏదైనా తప్పు చేస్తారా? వారికి ఏ స్త్రీ వ్యామోహాలు ఉండవు, ఏ శరీర కోరికలు ఉండవు, ఏ నేత్ర ఆశలు వారికి ఉండవు, ఏ ధనాపేక్ష వారికి ఉండదు. వారికి ఏముంటుంది చెప్పండి? అడవిలో బ్రతుకుతారు వాళ్ళు. కానీ అక్కడుండి వారి యొక్క సమస్య దేవుని చెప్పుకున్నారు. వారు అక్కడ ఉండి ప్రార్థన చేసి ఏమని తెలుసా? అక్కడ ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి గురించి అంటాడు బృహదారణ్యకోపనిషత్తులో. యాజ్ఞవల్క్య మహర్షి ప్రార్థన చేస్తాడు. ఇట్లా ఏమని తెలుసా? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగం. ఈయన చాలా మంచి ఉత్తమమైనటువంటి భక్తి సాధన చేసిన వ్యక్తి, కానీ ఈయనకు ఒక సమస్య ఉంది. దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. మై పాస్ట్ ఈజ్ లైఫ్, మై ప్రెసెంట్ ఈజ్ డార్క్నెస్, మై ఫ్యూచర్ ఇస్ డెత్. ఎవరు నన్ను విడిపించగలుగుతారు అంటాడు ఆయన. మహర్షుల్లో ఈ హిందూ ఫిలాసఫీ పెరిగిన వారికి అర్థమవుతుంది ఈ విషయం. అగ్రగణ్యుడు, మొదట చెప్పుకోవాల్సిన వ్యక్తి వశిష్ఠ మహర్షుడు. ఋగ్వేదంలో 10వ మండలము 55వ సూక్తం 5వ మంత్రంలో ఆయన అంటాడు ఏదో తెలుసా? నేను చాలా భక్తి సాధన చేశాను, చాలా గొప్ప కార్యాలు నేను తపస్సులో సాధించగలిగినాను, కానీ నాకు ఒక సమస్య ఉంది, నాలో పాపం అనే సమస్య ఉంది. ఎవరు విడిపించగలుగుతారు ఈ సమస్య నుంచి అంటాడు. నిషిద్ధ కర్మాచారే పాపహ అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఇంద్రుడు సహా నమ్మిడు ఏమని తెలుసా? నేను చేస్తున్నటువంటి పాపాల నుంచి ప్రయత్నించదు కానీ నాకు ఒక బలి జరగాలని నమ్మినారు వాళ్ళందరూ. ఎందుకంటే దర్ ఇస్ ఎ ప్రాబ్లం. నీ ధర్మ కార్యాలు, నీ మంచి క్రియలు, నీ తపస్సులు, జపములు, కర్మకాండలు నిన్ను నరకము తప్పించలేవు, నిన్ను పాపము నుంచి విడుదల ఇవ్వలేవు. ఇక్కడ కొర్నేలు పరిస్థితి అదే అయింది. చాలా ధర్మ కార్యాలు చేసినాడు, చాలా నీతిగా బ్రతికినాడు, కానీ ఈ నీడ్స్ పీటర్. నీ మంచి క్రియలు, నీతి క్రియలు అన్నీ కూడా ఒక స్వార్థ సందేశం యొక్క రావడానికి కారణమవుతుంది. ఈరోజు మన భారతదేశంలో క్రైస్తవుల కంటే ఎక్కువగా నీతిగా బ్రతికే వాళ్ళు, క్రైస్తవుల కంటే ఎక్కువ నీతి క్రియలు, ధర్మ కార్యాలు చేసినటువంటి వారు అన్ని కులములు, అన్ని మతంలో ఉన్నారు. వారందరికీ మా వందనాలు. ఎందరో మహానుభావులు, వారందరికీ మా వందనాలు అంటాడు త్యాగయ్య. మేము కూడా చెప్తున్నాం, ధర్మ కార్యాలు చేయండి, తప్పు కాదు మిత్రమా. నీ ధర్మ కార్యాలన్నీ కూడా క్రీస్తు యొక్క శిశువుని యొద్దకు నడిపించే ధర్మ కార్యాలు ఉండాలి. క్రీస్తు యొక్క శిశువుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన సందేశాన్ని విని నువ్వు కొర్నేలులాగా మారుమనసు పొందే వ్యక్తి అయి ఉండాలి. లేకపోతే నీ మరణం తర్వాత నువ్వు కళ్ళు తెరిచేది ఘోర అగ్ని గంధకముల గుండములు నువ్వు కళ్ళు తెరుస్తావు. నువ్వు భూమి మీద ఎన్ని ధర్మకార్యాలు చేసినా అవన్నీ నీకు పరలోక రాజ్యం, నిత్య మోక్ష మార్గాన్ని ఇవ్వలేవనేటటువంటి సందేశాన్ని ఈ యొక్క కుటుంబం, కొర్నేలు కుటుంబం ద్వారా మనం నేర్చుకుంటాం దేవుని బిడ్డలారా. ఈయన ధర్మకార్యాలన్నీ కూడా ఒక వ్యక్తిని నడిపించినాయి. 4వ వచనములో అతడు ఆయన వైపు తేరి ఒక దూత వచ్చాడు ఈయన ఇంట్లోనికి. ఈయన ఎవడో దేవుడు, యేసుప్రభు అంటలేడు, ఏమంటే లేదో ఆయనకు నమ్మిన తెలిసినటువంటి దేవుణ్ణి తలుచుకొని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఒక దూత వచ్చాడు పరలోకం నుంచి. మరి ఆ దూత చెప్పొచ్చు కదండి యేసుక్రీస్తు గురించి. దేవదూతనే వచ్చాడు కొర్నేలు ఇంటికి, కానీ యేసుక్రీస్తు గురించి చెప్పే అవకాశం ఆ దూతకు లేదు, పేతురుకుంది.
క్రీస్తు రక్తం చేత కడగబడిన నీకు నాకు అధికారం ఉంది. దేవదూతలు దిగి వచ్చిన క్రీస్తుతో సువార్త చెప్పే అధికారం దేవుడు వారికి ఇలే. భూమి మీద నా బిడ్డలు నా రక్తాన్ని ఆశ్రయించిన వారు ఉన్నారు. పేతురుకు అధికారం ఉంది, పౌలుకు అధికారం ఉంది, నీకు నాకు అధికారం ఉంది. దేవదూత వచ్చి ఏమంటుంది తెలుసా? కొర్నేలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినాయ్యా, నీ నీతి క్రియలు దేవుని సన్నిధికి చేరినాయి మిత్రమా. చాలా సంతోషించినాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? యొప్పేకు మనుషుల్ని పంపి అక్కడ నా సహోదరుడు నా దాసుడు ఉన్నాడు పేతురు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మోకరించి ఆయనని పిలిపించుకో. నువ్వేం చేయాలో ఆయన చెప్తాను, నేను చెప్పా. అరే వాట్ ఏ వండర్ఫుల్. పేతురు యుద్ధంగా పంపించాడు మనుషుల్ని. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇంటి మీద ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడండి. ఆయన దీన్ని పిలిపించుకున్న తర్వాత దయచేసి గమనించండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయములో మనం గమనిస్తే ఆయన వచ్చాడు కొర్నేలింటికి. 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా ఆయన వచ్చి క్రీస్తు యొక్క సువార్త సందేశాన్ని చెప్తున్నాడు. దేవుడు 3వ దినంన క్రీస్తుని లేపాడు, క్రీస్తు మీద మరణించాడు. ఈయనకు అప్పటిదాకా తెలియదు క్రీస్తు గురించి, క్రీస్తు మరణం గురించి తెలియదు, క్రీస్తు ఎందుకొరకు లోకానికి వచ్చాడో తెలియదు. ధర్మ కార్యాలు ఉన్నాయి, నీతి కార్యాలు ఉన్నాయి, పరిశుద్ధంగా జీవించే లక్షణం ఉంది, కానీ అసలైన దేవుని గురించి తెలియకుండానే ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడు మెచ్చుకున్నాడు, ఆయన భక్తిని మెచ్చుకొని ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు నేను నా క్రీస్తు సువార్త ప్రకటించాలి. వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరైనా క్రీస్తు సువార్తను యాక్సెప్ట్ చేయలేకపోతున్న అర్థం ఏంటంటే వాడు బతుకుతున్న బ్రతుకు సరైంది కాదని అర్థం, వాడు చేస్తున్న భక్తి సరైంది కాదని అర్థం. సరైన భక్తి సాధన, సరైనటువంటి విశ్వాస యాత్ర, సరైనటువంటి రీతిలో దేవుని అన్వేషించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా క్రీస్తు సువార్త వారి చెవులో పడినప్పుడు దే యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ దేర్ హార్ట్స్. యేసు ప్రభువును అంగీకరించకుండా బతుకుతున్నాడంటే వాని భక్తి ఒక వేషధారణ అని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఇక్కడ పేతురు వెళ్ళి సువార్త ప్రకటించినాడు ఆయనకు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగానే వారందరి మీదకి బలమైన దేవుని యొక్క అభిషేకము కుమ్మరించబడింది. దేవుని బిడ్డలారా, కుమ్మరించబడతారా అంటున్నాడు. బాబు సరిపోలేదు నాయన, నీకు నా మాటలు విన్నావు, సువార్త సందేశాన్ని విన్నావు, దేవుని ఆత్మ నీ మీద దిగి వచ్చింది, అయినా నువ్వు నమ్మి బాప్తిసం పొందాలి. 46వ వచనములో గమనించండి. అదే 10వ అధ్యాయం 46వ వచనములో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చినటువంటి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సహితము కుమ్మరించబడ్డ చూచి విభ్రాంతి నొంది ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచు ఉండగా పేతురు అంటున్న 47వ వచనములో అందుకు పేతురు, మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవడు నీళ్లను గమనించండి. దేవుని బిడ్డలారా, నీ నీతి క్రియలు, నీ ధర్మ కార్యాలు పేతురు నడిపించి నీ యుద్ధకు, పేతురు ద్వారా నువ్వు స్వార్థ సందేశాన్ని విన్నా, నువ్వు నమ్మి బాప్తిసం పొందకపోతే నరకానికి వెళ్తావు నీవు. దిస్ ఇస్ ద మెసేజ్. చాలా మంది కంటిన్యూగా చర్చికి వస్తూ ఉంటారు, సువార్త వింటూ ఉంటారు, చప్పట్లు కొడతారు, పాటలు పాడతారు, అన్ని పడతారు, కానీ బాప్తిసం తీసుకున్నామంటే మాత్రం ఇప్పుడు ఎందుకు, ఇంకా టైం ఉందిలే అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇంకా ఎవరైనా చంపుదాం అనుకుంటున్నావా ఏంటండి? ఎవరైతే బాగా పాటు అట్లేం చేసినట్టు ఒక చెయ్యి ముంచుతలేడంట, ఇంకా మీదికి లేపి నాకు ఈ తల ఇదే ముందు చెయ్యి బయట పెట్టినట్ట. ఎందుకు పెట్టినవరా బయట అంటే కొన్ని లేపేసేది అని లేపేసినాక వచ్చి చేయని ఒకదాన్ని ముంచుతారంట. బాప్తిసం పొందకుండా ఒక వ్యక్తి వాయిదా వేస్తుంటే చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోరండి. ఈ రాత్రి నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి, రేపు మాట్లాడుతున్నానే గ్యారెంటీ నాకు లేదు. ఉందా? ఎవరికి ఉంది గ్యారెంటీ? మొదటి దినాన మా ఊరిలో అబ్బాయి అరవింద్ అక్సన్పల్లి రాత్రి మాట్లాడిన అందరితోని. నిన్నాక మొన్ననే ఆయన సమాధి కార్యక్రమం చేశాను. నిన్న నైట్ కూడా నేను ఒక ఆయన చనిపోయిన దగ్గర నేను నిన్న రాత్రి 3 గంటలకు అక్కడ వాక్యం చెప్పి అక్కడి నుంచి వచ్చి మేము ఇక్కడికి బయలుదేరినాం. మంచిగా 5 గంటల దాకా మాట్లాడాడు, 5 గంటల తర్వాత చనిపోయింది. ఎవరికి గ్యారెంటీ ఉంది? గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదని సాగన్నారు ఒక పాటలో అంటాడు. కనుక నువ్వు వాయిదా వేస్తున్నావంటే సువార్త విన్న తర్వాత నువ్వు ఖచ్చితంగా ఒకవేళ నువ్వు తెలిసి బాప్తిసం పొందకుండా వాయిదా వేస్తున్నావంటే నీ గమ్యము పరలోకం కాదు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. పరలోక రాజ్యాన్ని మిస్ చేసుకునేటటువంటి వ్యక్తుల్లో మొదటి జాబితా, మొదటి క్వాలిటీ ఎవరితో తెలుసా? వ్యభిచారులు కాదు, మాంత్రికులు కాదు, దొంగలు కాదు. పరలోక రాజ్యం వెళ్ళకుండా నరకానికి వెళ్ళే వారిలో ఫస్ట్ ఉండే వ్యక్తులు ఎవరు చెప్పండి? ఏంటండి ఎవరు తెలుసా? ఎవరు? ఏంటండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. ఆ ఫస్ట్ ఎవరు వెళ్తారు? నరకానికి వెళ్ళే వారిలో ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు.
ఎవరంట? పిరికివారు. పిరికితనం అంటే అర్థమేది? అమ్మో నేను ఇది బాప్సం పొందుకుంటే నేను మళ్ళీ మంచిగా బతుకుతాను, లేదు మళ్ళీ ఏదైనా పాపంలో పడిపోతానేమో. పోస్ట్ పోన్మెంట్ చేస్తూ ఉంటారు పిరికితనం వల్ల. అన్ని తెలుసు, యేసుప్రభు సువార్త తెలుసు, అన్ని తెలుసు. కులానికి భయపడి కొందరు, మతానికి భయపడి కొందరు, సమాజానికి భయపడి కొందరు, కుటుంబానికి భయపడి కొందరు. యేసుప్రభుని నమ్మకుండా వాయిదా వేస్తున్న వారి యొక్క గమ్యం ఏమిటి? రేపు లోకయాత్ర ముగించిన తర్వాత వాట్ ఈస్ దర్ డెస్టినీ? ఇన్ ఫైర్. దేవుని బిడ్డలారా, ఇక్కడ పిరికి వారు వస్తున్నారు. నరక పాత్రులైనటువంటి జాబితాలో మొదట ఉన్న వ్యక్తులు పిరికి వారు. ఎందుకు తెలుసా? అన్ని తెలిసిన వీళ్ళు బాప్తిసం పొందరు. తెలిసి వాయిదా వేస్తూ ఉంటారు. కానీ కొర్నేలు యొక్క కుటుంబంలోనికి పేతురు పంపించబడ్డప్పుడు పేతురు ద్వారా సందేశం విన్నటువంటి కొర్నేలు అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి వాయిదా వేయలే. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి అన్నాడు. ఆ రాత్రికాల సమయంలోనే ఇక చల్లుందా ఎండుందా వాళ్ళ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. తీసుకుపోయి ఆ మోరి నీళ్ళు ఏ నీళ్ళు మునిగి లేచిన అందులో. అది సీరియస్నెస్. అంటే కొంతమంది బాప్సం పొందమని నేను కొత్త సంవత్సరం తీసుకున్నాను. అది మారు మనసు కాదు, అది నటన. కొత్త సంవత్సరానికి కొందరు, పెళ్లికి కొందరు, పెళ్లి కొరకు కూడా బాప్సం ఇస్తారు. అవన్నీ మారు మనసులని బాప్తిస్తాలి. నిజంగా నీ హృదయం దేవుడు ధరిస్తే అంటాడు అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, ఒకడు తిరిగి కొత్తగా జన్మించితే వాడు ఆలస్యం చేయడు. వాడు బాల్యం నుండి మంచిగా బతుకుతున్నాడు. నికోదేము అనేవాడు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ తప్పు వానిలో లేదు, చాలా నీతిగా బ్రతుకుతున్నాడు. కానీ యేసుప్రభు దగ్గరికి రహస్యంగా వచ్చి అడిగాడు, ప్రభువా నిత్య జీవానికి వారసుడు నేను ఏమి చేయాలి అంటే అంటున్నాడు, నువ్వు తిరిగి జన్మించాలి. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. ఎట్లా తిరిగి జన్మించాలి? ముసలివాడైన మనుషుడు మళ్ళీ తల్లి గర్భంలోకి మళ్ళీ వస్తాడా? అర్థమైతే లేదు ఆయనకు. అంటే అంటాడు, నీటి ద్వారా నువ్వు జన్మించాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబం యొక్క సాక్ష్యం మీ ముందు ఉంచాను నేను. కొర్నేలు తన యొక్క భక్తి జీవితంలో యథార్థంగా బ్రతికినాడు. క్రీస్తు సువార్త వచ్చినప్పుడు యథార్థంగా యాక్సెప్ట్ చేసినాడు. ఎవరికి భయపడలేడు, రోమా సామ్రాజ్యానికి భయపడలేడు, చుట్టుముట్టిన వారికి భయపడలేడు, వాయిదా వేయలేడు. కొర్నేలు మాట దేవుడు విని తన దాసుని పంపించినాడు. తన ప్రార్థనలు విని తన దాసుని పంపించినప్పుడు పేతురు మాట కొర్నేలు విన్నాడు. పేతురు విద్య లేని పామరుడే కావచ్చు, కానీ క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవదూత చెప్పాడు కదా, ఒక మనుషుడు వస్తాడు పిలిపించుకొని. కొర్నేలులో ఉన్న యథార్థత ఈరోజు ఎంతమందిలో ఉన్నది? ఈరోజు నా జీవితంలో నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు బాప్తిసం పొందడం ద్వారా నీ యొక్క జీవితాన్ని, రక్షణ జీవితాన్ని ప్రారంభిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. అంతేకాదు, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నమ్మి బాప్తిసం పొందిన వారు కోట్ల మంది. ఒకసారి ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాప ప్రార్థన చేయడానికి రండి అల్లుడు మా ఇంటికి అని చెప్పారంట. ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ పాప బెడ్ మీద వండుకొని ఉంది. ఈ చెయ్యి ఇట్లా లేస్తలేదు, కాళ్ళు లేస్తలేదు, ఇట్లనే కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది ఈ పాప పుట్టి అంటే? 16 సంవత్సరాలు అయింది. 18 ఇయర్స్ 16 ఇయర్స్ కంప్లీట్ అయింది. కాళ్ళు లేపుతలేదు, చెయ్యి లేపుతలేదు, ఇట్లనే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నది. ఆ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? పుట్టిన తర్వాత బిడ్డలు కాలు చేతులు ఆడియకపోతే, నాకు కూడా పెళ్ళైంది, 3 పిల్లలు, కాలు చేతులు ఆడేయకపోతే టెన్షన్ పడతారు ఇంటి మంది. ఏదైనా ప్రాబ్లం ఉందేమో. పుట్టంగానే కాలు చేతులు ఆడేయాలి, అందరినీ తన్నాలి, వాడు చుట్టుముట్టు అందరినీ మొత్తం జాడిసి తన్నాలి. ఎత్తుకుంటే మొక్క మీద గుద్దాలే చేతుతున్న వాడు. అట్లని చెప్పేసి మరి పుట్టినప్పుడే వాడు ఫైల్ మళ్ళాక బెడ్రూమ్లో మన డెలివరీ బాత్రూంలో లేచి వెళ్ళాడని అనుకో, ఎవరుంటారు మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు. ఏంటండి పుట్టంగా లేచి కళ్ళు తెరిచి హలో మేడం అనడం అనుకో, నర్సుకి ఉంటుంది ఆమె. కడుపున్న కొడుకు పుట్టిన దయ్యం పుట్టిందని పారిపోతారు మొత్తం హాస్పిటల్ అంతా బయటికి. కొంతవరకు కాలు చేతులు ఆడియాలి. అది బతికున్న వాని లక్షణం. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా మంది నమ్మి బాప్తిసం పొందుతున్నారు, బట్ దెర్ ఇస్ నో గ్రోత్. ఏంటండి, నీలో మెచ్యూరిటీ రావాలి. నువ్వు బాప్తిసం పొంది సరిపోలేదు, నీ ప్రార్థన పెరగాలి, అభివృద్ధి చెందాలి. నువ్వు దేవుని ఒక స్వరం వినడంలో అభివృద్ధి చెందాలి, దేవునికి నీ స్వరం వినిపించడంలో అభివృద్ధి చెందాలి, క్షమించడంలో అభివృద్ధి చెందాలి. వెర్ ఇస్ ద గ్రోత్? పరమగీత 8వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి వివాహ కాలం వచ్చింది కానీ ఇంకా వయసు రాలే, మెచ్యూర్ కాలేదనుకో, పెళ్లి చేస్తారు అమ్మాయికి.
20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, ఇంకా మెచ్యూర్ కాలేదు అనుకో, పెళ్లికి పనికేదామే. ఈరోజు సంఘ కన్య యొక్క పరిస్థితి ఎట్లుంది? ఏం అవుతుంది? రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, కానీ ఇప్పటికి ఇంకా దేవుని యొక్క పనిలో ఉన్న పాత్ర ఏందో ఎవరికి తెలియదు. మనందరికి ఒకటే బైబుల్, ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు, ఒకటే యేసుక్రీస్తు. కానీ ఒక ఊర్లో 8 చర్చిలు ఉంటాయి, ఒకే ఊర్లో 10 చర్చిలు ఉంటాయి. ఎందుకయ్యా? అన్ని జనులు ఏమనుకోవాలి మిమ్మల్ని చూసి? మాకంటే 1,00,000 దేవుళ్ళు ఉన్నారు, మేము అందరం ఉన్నాం. అట్లా మీకు ఒకటే దేవుడు అంటారు కదా, దేవుడు ఒక్కడే దేవుడు, మధ్యవర్తి ఒకటే అంటారు కదా, ఒకటే బైబుల్ కదా. మరి మీరెందుకు ఇన్ని చర్చలు పెట్టుకున్నారు? గల్లీకో చర్చ ఎందుకు మీకు? దెర్ ఇస్ నో గ్రోత్. ఏంటండి? విశ్వాస యాత్రలో పెరుగుదల లేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఏమో తెలుసా? ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైనటువంటి కల్మషమును, సమస్తమైనటువంటి దుష్టత్వమును, విర్రవీగుచున్న సమస్తమైనటువంటి అసూయను విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై వాక్యమును పాల విషయంలో ఎదుగు నిమిత్తము ఎదగాలి. మన జీవితంలో ఎదుగుదల లేకపోతే, ఒక బిడ్డ పుట్టి 16 సంవత్సరాలు కాల్జతులు పెరగకుండా కదలకుండా ఉంటే తండ్రికి ఎంత బాధ ఉంటుందో, ఈరోజు పరలోక తండ్రికి అంత బాధ ఉంది. ఎవరు ఎదగడం లేదు. కలుద్దామన్నా అన్నికి కుదురుబాటు కాలం కొరకు అందరం ఏకమైదామంటే దాని పట్ల సీరియస్నెస్ లేదు. ఎవడి గోల వాడిది, ఎవరి బోధ వాంది, ఎవరి సిద్ధాంతాలు వారివి. ఎట్లా వస్తారంటే యేసు ప్రభుల వారు భూమి మీదకి రావాలంటే మనమందరం ఏకత్రాటి మీదకి రావాలి. అందుకే యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన, ప్రధాన యాజకుడు భూమి మీద అతిపెద్ద ప్రార్థన బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు చేసిన ప్రార్థన అధ్యాయం అంతా కూడా 17వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, దేవా సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. 21వ వచనంలో అంటాడు, దేవా నీవు నేను ఏకమైనట్లుగా వారిని ఏకము చేయుము. ఇది యేసు ప్రభు చేసిన ప్రార్థన. కన్నీళ్లతో మహారోధనతో చేసినటువంటి ప్రార్థన, రాత్రింబగలు చేసిన ప్రార్థన, కొండ మీద వెళ్ళి రక్తము చెమట కారునంతగా యేసు ప్రభు కన్నీరు కాసి చేసిన ప్రార్థన ఇది. ఏమో తెలుసా? అయ్యా నీవు నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎంత ఏకమై ఉన్నామో అంత ఏకము క్రీస్తు భక్తులు, నన్ను నమ్ముకున్న వారందరూ కావాలి భూమి మీద. ఆ ప్రార్థన మనకు వినబడతలేదా? ఆ ప్రార్థనకు మనం సహకరించొద్దా? మనమందరం ఏకత్రాటి మీదకి రావద్దాం? మన యొక్క బోధలు మార్చుకొని, మన యొక్క బ్రతుకులు మార్చుకొని యేసు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడే జోన్లో మనం ఉండొద్దా? పాటలైతే పాడతాం. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయా, నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నాలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్మనా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్మనా సత్యం నాకు తెలియాలని, సత్యములోనే నడవాలని నా ఆశయా. సత్యం నాకు తెలియాలని, సత్యములోనే నడవాలని నా ఆశయా. సర్వ సత్యములోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యములోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ఉద్దేశం ఏదో తెలుసా? మొదటి శతాబ్దంలో ఆయన
అందరిని ఏకం చేసిండనే మాటలు రాయబడతాయి అపోస్తల కార్యం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు. ఇప్పుడు ఎందుకు లేదండి ఏక హృదయం ఏకాత్మ? వై ద డివిజన్స్ అంటే పరిశుద్ధాత్మతో దూరం అయిపోయాడు. అందరూ రక్షణ పొందిన వాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళే, బట్ దే డోంట్ వాక్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడతలేరు. దోస్ వర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వారికి మాత్రమే కొన్ని విషయాలు అర్థమవుతాయి. రక్షించబడ్డ మన జీవితంలో జీవం మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. నేను చాలాసార్లు గాంధీ హాస్పిటల్ వెళ్తాను హైదరాబాద్లో ప్రార్థన చేయడానికి. మొన్న నేను అయ్యగారు ఇద్దరం వెళ్ళినాను, సరోజయ్య గారు. నేను ఒకరికి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక బెడ్ మీద యువతల బెడ్ మీద కూర్చొని అవతల బెడ్ మీద ప్రార్థన చేస్తూ ఉన్నా. నర్సు గారు వచ్చారు. మాస్టర్ గారు ఆ బెడ్ మీద కూర్చున్న మీరు అంటే అక్కడ ఒక పేషెంట్ ఉన్నారు అనుకున్నా. అది డెడ్ బాడీ అని చెప్పింది ఆమె. నేను మొత్తం ప్రార్థన చేసిన తర్వాత నాకు నెత్తి అరికాలకి దిగిందంటారా, అరికాల నెత్తికి ఎక్కిందంట. నేను పేషెంట్ అనుకున్న దుప్పటిగా పెడితే డెడ్ బాడీ అది. అట్లా ఉంటారు అంతే. జీవోత్సవం నాకు గోడకు బల్లెత్తుకున్నట్టు అతుక్కుంటారు కొంత పేషెంట్. దెర్ ఇస్ నో కదలిక. ఆ మాట బైబిల్లో 1 యోహాను పత్రికలో కొందరు రక్షణ పొందిన వారు కూడా అట్లా ఉంటారంట. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అప్పుడే నీ జీవితంలో గ్రోత్ అనేది ఉంటుంది. ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉంటుంది. వయసుకు వచ్చిన వాళ్ళలాగా నువ్వు మాట్లాడతావు, వయసుకు వచ్చిన వాళ్ళలాగా తనస్తావు. 1 యోహాను పత్రిక దయచేసి 4వ అధ్యాయం 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో 12 నుంచి చదువుదాం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు, ఇప్పుడు జీవం మాత్రం ఉందనుకో, నా మాట జాగ్రత్తగా ఆలకించాలి. ముగించేస్తున్నా. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. అమ్మ జల్దీ ముగించరా బాబు అన్నట్టు చెప్తారు మీరు మొత్తం. ఏంటండి ఏమంటున్నారు అక్కడ? జీవము, ఒక వ్యక్తిలో జీవం మాత్రం ఉంది, బలం లేదనుకో. మీ ఊర్లో ఇప్పుడు దగ్గర కూడా ఉన్నారా మరణానికి? వాళ్ళ దగ్గరికి కూడా మీరు కళ్ళు మాత్రమే ఇటు దింపుతారు. ఒక లేవది కాళ్ళు లేవది. ఇంట్లో చేసి చాలా అవుతుంది. కాలకృత్యాలన్నీ ఆనే పండుకున్న ప్లేస్లో అయిపోతూ ఉంటాయి. వాళ్ళని చూడండి. ఇప్పుడు వాళ్ళ జీవం ఉందా లేదా? జీవం ఉంది కానీ ఏం లేదు, బలం లేదు. దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్. ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించిన మీరందరూ కూడా జీవం మాత్రం ఉంది, బలం లేదు. నువ్వు గంటసేపు మోకరించి ప్రార్థించాలంటే బలం కావాలి. నీలో ఉన్న పాప నియమాన్ని చంపుకోవాలంటే బలం కావాలా. నువ్వు యేసు పలుకులను మార్చబడాలంటే బలం కావాలా. యేసులాగా బ్రతకాలంటే బలం కావాలా. సువార్త ప్రకటించాలంటే బలం కావాలా. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలంటే బలం కావాలా. వేదనతో నింపబడి ఆత్మరక్షణ భారత ముందుకు సాగాలంటే బలం కావాలి. వి నీడ్ సూపర్ న్యాచురల్ పవర్. దాని కొరకు ఎవరికి ప్రయాసలు. ఎన్ని రోజులు ఎప్పుడన్నా ప్రతిష్ఠించుకున్నావా? దేవా నన్ను నీ ఆత్మచేత నింపాను, ఒక 10 రోజులు ఉపవాసం ఉండి ఇంట్లోకి వెళ్ళి తలపేసుకొని ప్రతిష్ఠించుకున్నావా? నేను 100 రోజులు ప్రతిష్ఠించుకున్నా. 100 days ఐ హావ్ బీన్ ప్రే వితౌట్ గోయింగ్ అండ్ ఈటింగ్. మీకు తెలుసా? 100 రోజుల వరకు అన్నం మెతుకు ముట్టలే. అట్లా 2 సార్లు చేసిన. నా దగ్గర ఉన్న మిత్రులందరికీ తెలుసు. 2 సార్లు 100 రోజులు ఏం తినున్నానండి? ఏదో ఇంత మజ్జిగ, నిమ్మరసము, నైట్ టైంలో ఏమైనా ఫ్రూట్స్ తీసుకుని ఉన్నా 100 రోజులు. ఇప్పటికొచ్చి నా జీవితం 14 సంవత్సరాలు అయింది. రోజు ఒకటి పూట తినుంటా. ఎందుకు ఇంత చంపుకోవాలి? మంచిగా 3 పూట లాయగా తిని మంచిగా పడుకోవచ్చు కదా. అంటే దేవుని యొక్క చేత నడిపించబడి నీ శరీరం మాటను వినొద్దు. అందుకే అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అన్నబడుతూ వారందరూ శరీరేచ్ఛలు నెరవేర్చారు. హల్లెలూయా. దోస్ ఆర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దే వోంట్ ఒబే ద సెల్ఫ్ డిజైర్స్. ఈరోజు నీ నా జీవితంలో శరీరాన్ని చంపేటటువంటి లక్షణం ఉండడానికి కాదు, నువ్వు దాన్ని నలగొట్టడం నేర్చుకోవాలి. పౌరులాగా నీలో జీవం ఉంటుంది. ఆ జీవము యేసయ్య పోలికలుగా మారుస్తుంది. ఆ జీవం వయసుకు వచ్చిన వాళ్ళగా ఆలోచింపజేస్తుంది. పౌలు అంటాడు, నేను పిల్లవాడ ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళ తలంచుతుంది, పిల్లవాని వాళ్ళ యోచించుతుంది, పిల్లవాని వాళ్ళ మాట్లాడుతుంది. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశం. మరి ఎంతమంది మాడుతున్నాడు పిల్లవాని వేషాలు, పిల్లకాయ చేష్టలే. ఇంకా ఈరోజు మీరు అభివృద్ధి చెందాలి. ఇంకా రక్షణ పొందని వారు, బాప్సం పొందని వారైతే నేడే మీకు అనుకూల సమయము. రక్షణ పొందిన వారైతే మీరు ఎంత అభివృద్ధి చెందారు. ఇప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు కన్నీరు గార్చే స్థితిలో మీరు ఉన్నారా? నా బిడ్డ రక్షణ పొంది 20 సంవత్సరాలు అయింది. అయ్యో ఇంకా అక్కడనే ఉందే,
పుట్టినరోజు ఎంత ఉందో అంతే ఉంది. ఇంకా ఆమె విశ్వాసం పెరగలేదు, ఆమె ప్రార్థన పెరగలేదు, ఆమె యొక్క ఏం పెరగకుండా అట్లనే ఉంది. అంటే దేవుడు ఎంత బాధపడతాడు దేవుని బిడ్డలారా. ఈరోజు నీవు నేను ప్రభువా నన్ను అభివృద్ధి పరచండి, ఎదగాలి నేను. ఈరోజు కొరనేలు కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుని యొక్క మాటకు లోబడి రక్షణ పొంది వాళ్ళ ఆత్మీయతలు ఎదిగారు, యేసయ్య పోలికలు మార్చబడ్డారు. ఈరోజు నీవు నేను మనం అందరము కూడా అది కంటాడ తప్పిపోయిన కుమారు గురించి వాడు లేచి పరిగెత్తడానికి చూస్తున్నాడు అన్నమాట. దేవునికి అది నచ్చింది. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో తప్పిపోయిన కుమారు గురించి చెప్తాడు. వాడు లేచి నా తండ్రి ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. ఈరోజు ఆ కదలికలు ఉండాలి మన జీవితంలో, ఆ కదలిక ఉండాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. లేవాలనేమో. హౌ మెనీ ఆఫ్ యు రెడీ టు స్టాండ్? ఎంతమంది లేవడానికి ఇష్టపడుతున్నారు? మేము లేచి ఇంటికి కొనికి ఇష్టపడతారు. బాబు జల్దీ ముగించంటారు. దేవుని పని కొరకు లెమ్ము అంటాడు. అందుకే లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుని బిడ్డలారు ఇక చాలు. 2022 సంవత్సరం వరకు మనము ఎదగని వారిగా బ్రతికి ఉండవచ్చు. ఈ 23లోనైనా వయసుకు వచ్చిన వారిగా మనం ముందుకు సాగుదాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం, ప్రార్థనలో విశ్వాసంలో అభివృద్ధి చెందుదాం, వాక్యంలో బలపడదాం, విశ్వాసంలో బలపడదాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఇంకా దేవుణ్ణి బాధ పెట్టే జీవితం మనకొద్దు. దేవా నన్ను మీరు అభివృద్ధి చేయండి. నాకు నూతన తీర్మానంతో ముగించుకుందాం రండి. ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపు చేయను గాక. లెట్ us pray. అందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. క్లుప్తముగా ఒక తీర్మానం అయితే తీసుకుందాం. దేవుని మాటలు విన్న తర్వాత మనం తీర్మానం లేని వారిగా వెళ్ళొద్దు. We should take a new decision today in the presence of Lord. దేవుడు మనతో మాట్లాడినాడు. ఈరోజు నువ్వెంత మంచివాడివి, మంచిదానివైనా రక్షణ బాప్తిసం లేకపోతే నీ గమ్యము నరకమే. ఇది భయము కాదు, హెచ్చరిక. టేక్ ఎ న్యూ డిసిషన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక నూతన తీర్మానం తీసుకుందాం మా ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. తండ్రి మా సంఘంలో ఈ స్థలంలో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా ఇంకా వయసుకు రాని వారిగా ఉండదు తండ్రి. వయసుకు వచ్చిన విశ్వాస జీవితము దయచేయండి. తామసించతగధిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు. తామసించతగధిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు. నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము పరుగిడిదం. నేడే నీ రక్షణ దినము, నేడే నీ రక్షణ దినము పరుగిడిదము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుదము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుదము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. తాపిన గొర్రెను రక్షింప అనదురాప్తమును చిందించే. తాపిన గొర్రెను రక్షింప ప్రభువా తమును చిందించే. కాపరి స్వరము ధ్వనించే, కాపరి స్వరము ధ్వనించే పరుగిడిరమ్ము. కాపరి స్వరము ధ్వనించే, కాపరి స్వరము ధ్వనించే పరుగిడిరమ్ము.
ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళోను రక్షణను పొంది రక్షణముగా వెళ్ళోను ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రక్షణను లక్షణముగా వెళ్ళోను ప్రేమతో యేసు తనయుడా వైపోదు విపుడే పరుగిడిరమ్ము తనయుడా వైపోదు విపుడే తనయుడా వైపోదు విపుడే పరుగిడిరమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు స్తోత్రములు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు కుటుంబ ఆశీర్వాద కూడికల్ని మరి మొదటి రోజు ఇంత అద్భుతముగా ఇద్దరు దైవజనులను మీరు అభిషేకించి మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు స్థానిక దైవజనులు ఐజక్ అన్నగారిని మీరు ఇంకా అభిషేకించండి ఇటువంటి కూడికలు ఇంకా అనేకం జరిగి విశ్వాస యాత్రలో అభివృద్ధి పొందేవారు మా సంఘ బిడ్డలు ఏ ఒక్కరు కూడా ఎదగని వారిగా ఉండొద్దు వయసుకు వచ్చిన వారిగా యేసయ్యా నీతో వివాహం ఆడేటటువంటి సమానమైన సాటి అయిన సహాయముగా అందరూ ఎదుగు నిమిత్తము మీ శక్తిని కుమ్మరించి మీ ఆత్మకార్యం జరిగించమని ఇంకా రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి కూడికల్లో కూడా మీ బలమైన అభిషేకమును కుమ్మరించండి అనేక మంది రక్షణ పొందుటకు బలపడుటకు ఆత్మీయతలు ఎదుగుటకు మీరు కృప చూపించమని దేవాన్ని దిన సావకులమైన మేము మరి తిరిగి బయలుదేరి హైదరాబాద్ ప్రాంతము దూర ప్రాంతం బయలుదేరి వెళ్తుండగా మార్గమంతట్లో మీ కంచెను వేసి క్షేమన ప్రయాణం దయచేయండి విత్తబడ్డ వాక్యం ద్వారా కొందరు హృదయాన్ని మీరు కదిలించండి ఫలింపజేయమని ప్రార్థన చేస్తాం రేపటి దినాడు జరగబోతున్నటువంటి సంగటి ప్రాంతంలో జరుగుతున్న బైబిల్ పరిశోధన తరగతిలో కూడా మీ ఆత్మకార్యాలు జరిగించండి యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ఆమేన్.